1 కిలో సకినాల పిండి, 100 గ్రాములు నువ్వులు పోసిన, తగినంత ఉప్పు వేస్తానా, ఓకేనా. ఉప్పు నువ్వులు, ఇది సకినాల పిండి కలుపుకోవాలి. ఓం వేసుకోవచ్చు, ఉన్నదా శీలన్న? ఓం ఉన్నదా? వేస్తాడు అట్లా తెస్తాడు. ఓకే, కొంచెం ఓమ. వాటర్ పోసి కలుపుకో. ఎవరు తినరని సకినాలు చేయొద్దులే అనుకున్నాము, కానీ ఇంకా సకినాలే మెయిన్. చేయాలి అని అంటే 1 కేజీ నానబెట్టి అయితే చేస్తున్నాము. అత్తమ్మ అయితే చేస్తుంది, నేను వెనకాల కాలుస్తున్నా. నాకు ఈ సకినాలు పోయడం రాదు, అంటే సన్నగా రావు, లావుగా వస్తాయి. ఇక్కడ చూసారా, సకినాల పిండితోనే ఫస్ట్ గౌరమ్మని చేస్తారన్నట్టు, అదే పిండితోనే ఆ తర్వాత సకినాలు స్టార్ట్ చేస్తాం. గింత కొన్ని సకినాలు ఎవరైనా చేసుకుంటారా? మేము చేసుకున్నాం. ఓన్లీ 1 కేజీ లెక్క పెట్టచ్చు. నేనేయో నువ్వు కూర్చుంటావా మరి? తీయంగానా దేవా దేవా అయితే కూడా కారబిల్లేమో చిన్నగా ఒత్తుతా. 3 దిక్కులు పెడతారా? 2 దిక్కులు వేయాలి చాలా, 2 దిక్కులు. పెద్ద పెద్దగా వేసినావు ఇక. ఏంటి సకినాలే మరి చిన్నగా అయితే మీరు 5 ఏం కత్తి ఈ సైజ్ కరెక్ట్. అప్పుడు ఏమైందంటే ఇరుగో సరే. వాళ్ళైతే పోతావు కదా, గంట పోపించుకున్నారు. వాళ్ళగా గౌరమ్మ పెట్టినంత ఉన్నది చూడు, గంట మళ్ళీ 2 పోయి అన్నారు. విన్నావా? అవును, చిన్నగానే పోయించుకుంటారు. చాలా ఆడ మాడతాని. అయ్యో, దాని మీద ఉన్నాయా? నువ్వు తీసినావు కదా. ఇంకా నయ్యం సకినాలు కాబట్టి ఏం మాడలేదు, కొంచెమే కాలినాయి. ఇంకా నైట్ కూడా అయింది కదా, వెదర్ కూల్గా ఉండడం వల్ల కూడా సకినాలు తొందరగా కాలవు నైట్. అసలు ఏంది, సకినాలు ఎప్పుడైనా మార్నింగ్ పూట అయితేనే మంచిగా కాలుతాయి. ఓకే అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.